can log in now, ma'am. Thank you. K7 Macho Man Raja. ఏ చూడవే, నేను వచ్చిన సేమ్ పర్సన్ రాజా. అవును, ఈ అతను మన లైన్ క్రాస్ చేయడు. 45 ఏళ్ళు అనగానే కంగుతున్నాడుగా. హాయ్ ఆంటీ, ఎలా ఉన్నారు? కుర్రాడు మన టెస్ట్ లో గెలిచేట్టున్నాడే. He is damn sweet. Hi Raja. Nice to hear from you again. నిజం చెప్పేదావా? Sorry, I'm not married. Just 19 years old. మై గాడ్, జస్ట్ 19 రా. నమ్మలేకపోతున్నాను. నేను 45 అంది, ఇవాళ 19 అంటుంది. ఈ అమ్మాయిని నమ్మలేరా? అందరు అమ్మాయిలు అంతేరా. 45 ఏళ్ళంటే ఎవరు చాట్ చేస్తాడు? అంతా భయపడి పారిపోతారు. ఈ అమ్మాయి మహా కేడిరా. మగాళ్ళని కరెక్ట్ గా ఫిల్టర్ చేసి పట్టుకుంటుంది. నీకు పడిందంటే నీ నిజాయితీనే కారణం. ఏమైతేనే ఇంప్రెస్ చేసావు. నిజమైన పేరేంటో అడుగు. ఏంటి ఒరిజినల్ పేరు అడుగుతున్నాడు? ఒరిజినల్ పేరు చెప్తావా? నేనెందుకు చెప్తాను? ఈ సుమం అనే నిక్ నేమ్ లోనే రోజా అనే నా ఒరిజినల్ నేమ్ ఉంది. అది అతను కనుక్కుంటాడేమో చూద్దాం. మీకు చిన్న టెస్ట్ రాజా. టెస్ట్ ఏమిటో చెప్పండి, వెంటనే కనిపెట్టేస్తాను. గెస్ మై నేమ్. నా పేరు కనిపెట్టండి చూద్దాం. కానీ మీకు 2 ఛాన్స్లే ఇస్తాను. అందులో మీరు కరెక్ట్ గా కనిపెట్టాలి. సుబ్బమ్మ, ఏ సరే కాంచన, జయమాల్ సిస్టర్. రే, పాతకాలం నాటి పేర్లు చెప్పకరా. కమాన్, అమెరికాలో ఉన్న అమ్మాయి కాస్త స్టైల్ గా చెప్పరా. సింధు ఓకే అంటుంది. సింధు? నో, ఇంకా ఒక ఛాన్సే ఉంది. మీ ఐక్యూ ఎలా ఉందో చూద్దాం. నటిస్ పట్టేసండ్రా. ఏంటి? ఏదైనా పూ పేరు చెప్పరా. బెప్పు. ఓకే, మల్లె. మల్లె. జాస్మిన్. ఓకే. నీ పేరు రోజా అని ఎలా కనిపెట్టాడు? నేను లేనప్పుడు నీ పేరు చెప్పావా? ఇట్స్ అమేజింగ్. కరెక్ట్ గా కనిపెట్టారు. భయ్యా, గ్యాప్ లో దమ్ముకొట్టొస్తాను, నువ్వు దులుకో. నా పేరు కరెక్ట్ గా ఎలా కనిపెట్టారు? నాకు నచ్చిన పూ పేరు చెప్పాను. మీకు రోజా అంటే అంత ఇష్టమా? ఎస్. నీకు ఇంకా ఏమేమి ఇష్టమో నేను తెలుసుకోవచ్చా? ఏమిటిది? చేసుకోబోయే వాళ్ళ ఇష్టాలు అడుగుతున్నాడు. ఏ ఊరిక డిస్టర్బ్ చేయకో. నీకేదైనా పని ఉంటే వాళ్ళు చూసుకో. ఓహో, ఆ రేంజ్ లో వెళ్తుందా? సీ యు దెన్, బై. బాయ్. ఐ లవ్ రీడింగ్. అందులోనూ లియో టాల్స్టాయ్ బుక్స్ అంటే నాకు మహా ఇష్టం. వారి రచనల్లో నేను మునిగిపోతాను. అదొక అనుభూతి. మీరు అభిమానించే ఆ రచనల్లో నేను మునిగి తేలుతున్నాను. మీకు ఎటువంటి మ్యూజిక్ అంటే ఇష్టమో నేను తెలుసుకోవచ్చా? జాకిర్ హుసేన్ తబలా అంటే నాకు ప్రాణం. మీకు ఇష్టమైనవన్నీ నేను ఆరాధిస్తున్నాను. అవును, మిమ్మల్ని కూడా. You can log in now. Thank you.
Excuse me, sir. It's time up. ఫుల్ కామెడీ రా. ఈ మ్యాట్రిక్స్ గడ్ కూడా తట్టుకోలేకపోయాను రా. పక్కనే కూర్చొని అమ్మాయిని టార్చర్ చేశాడు. అది చాలక మళ్ళీ ఇంకో ఆంటీ సైడ్ కొట్టాడు. ఇలా చూడు. देखो इसको 5,000 रुपए का बिल आया। तूने एक दिन में 500 रुपए की चैटिंग की, मजाक है क्या? मैं पिताजी से कैसे मांगू? 100-200 की बात अलग थी। రే సారీ రా ప్రకాష్. అటువంటి ఓ అమ్మాయితో మాట్లాడాలంటే అదృష్టవంతులై ఉండాలిరా. తను మాత్రం లైఫ్ లో దొరికితే 5,000 5,00,000 పెద్ద లెక్కేమీ కాదురా. ए खर्चे वाली बात नहीं है, जरा सोच के देख। वो रहती है अमेरिका में, तू रहता है इंडिया में, बता कैसे प्रैक्टिकली वर्कआउट होगा? हाईली इम्पॉसिबल यार। అవునరా, ఇట్స్ నాట్ పాసిబుల్. రాజా, సార్ ఇట్స్ ఓకే, కూర్చో. నీ మనసు ఏదో ఆలోచనలతో డిస్టర్బ్ అయినట్టుంది. సార్, నా ఫ్రెండ్ చాలా పేదవాడు. అమెరికాలో ఉన్న అమ్మాయి మీద ఆశపడ్డాడు. జీవితంలో జరిగే పనా సార్? ఇది నీ ఫ్రెండ్కా నీకా? నిరుపేదమైన నీకు ఈ రామచంద్ర యూనివర్సిటీలో సీటు దొరుకుతుందనుకున్నావా? నువ్వు సిన్సియర్గా చదివినందువల్లే ఇంత పెద్ద యూనివర్సిటీలో సీటు దొరికింది. నీ ప్రేమ కూడా సిన్సియరే అయితే అమెరికా ఏమిటి, ఈ ప్రపంచంలో ఏ మూలున్నా సరే ఆ అమ్మాయి మనసులో చోటు సంపాదించవచ్చు. అమ్మాయి అందంగా ఉంటుందా? తెలియదు సార్. తను ఇంటర్నెట్ చాటింగ్లో మీట్ అయ్యాను. నువ్వు ప్రేమించిన ఆ అమ్మాయిని చూడాలని నీకు ఆశగా లేదా? ఇట్స్ వెరీ సింపుల్. ఇందులో హెజిటేట్ అవ్వాల్సిందేముంది? నువ్వు ఫోటో అడిగితే తను ఈమెయిల్లో పంపుతుంది. హాయ్ రోజా, మీ పేరు తెలుసుకున్నాను. మిమ్మల్ని చూడాలని ఆరాటపడుతున్నాను. నేను ఏ దారిలో నడుస్తున్నా మీరు ఎలా ఉంటారా అన్న ఆలోచనే. ఆకాశంలోనూ మబ్బుల్లోనూ మీ రూపాన్ని నా ఊహలతో చిత్రించాలని ప్రయత్నించాను. నేనెంత ప్రయత్నించినా నా కోరిక సంపూర్ణంగానే ఉంది. కనుక ఈ ఈమెయిల్ అందిన వెంటనే మీ ఫోటోను పంపి నాకు కనువిందు చేస్తారని నమ్ముతున్నాను. ఆశతో, రాజా. అవును, నీ ఫోటో అతనికి పంపుతున్నావా? ఐ డోంట్ నోనా. అతనెవరో తెలీదు. 1 month నుంచి పరిచయం, అది కూడా నెట్ మూలంగా. అతన్ని డైరెక్ట్ గా చూసింది కూడా లేదు. అతను ఎవరో ఏమిటో ఎటువంటి వాడో తెలుసుకోకుండా నీ ఫోటో పంపించడం అంత మంచిది కాదురా. This factor is responsible for efficiency in all spheres of life. ఏయ్, తన ఫోటో పంపిందా? లేదురా, పొద్దున చెక్ చేసాను, రాలేదు. ఏదో నెట్ లో మీట్ చేస్తే మాట్లాడావు కదా అని ఏ అమ్మాయిరా నమ్మి ఫోటో పంపేది? తను నీకు ఫోటో పంపదురా.